స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెను, వీక్షించి త్రిప్పిరి ముఖము. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెను, వీక్షించి త్రిప్పిరి ముఖము. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధించబడెను, ఎంతో శ్రమనందే మనకై. మొత్తబడెను బాధించబడెను, ఎంతో శ్రమనందే మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే. సిలువపై మేము
మరణించమాకు విలువైన విడుదల కలిగే. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుటకు, ఆత్మతోనూ మనస్సుతోనూ పాడుటకు మీరు కృప అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మలను ఆరాధించుటకు మీ జీవము కలిగినటువంటి మాటల చేత మమ్మలను సంధించండి, సిద్ధపరచండి, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నిజముగా వీధుల్లోకి వెళ్ళినప్పుడు తండ్రి, చనిపోయిన వారు మాకు కనిపిస్తున్నారు తండ్రి. అయినను మీరు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారు. ఇప్పటికే ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు తండ్రి. సమాధులలో ఉన్న వారితో మమ్మలను ఉంచక సజీవుల భూమిలో ఉన్నటువంటి వారితో మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రాలు. మేమెంతైనా రుణస్థులం తండ్రి. సజీవులమై మీ సన్నిధిలో నిలిచి రాయబడిన ప్రకారము సజీవులు సజీవులే కదా, నిన్ను స్తుతించెదరని హిజ్కియా చెప్పిన ప్రకారము మేము కూడా సజీవులమై మీ సన్నిధిలో స్తుతించుటకు, ఆరాధించుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచండి, కనికరించండి, మీ సన్నిధి మాతో ఉంచండి. ఇంకా రావాల్సినటువంటి వారు ఎవరైనా ఆశ కలిగి ఉంటే త్వరగా వారిని నడిపించండి. మీ సన్నిధికి వారికి ఉన్న ఆటంకాన్ని తొలగించండి. మీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీ సన్నిధి ఉంచండి తండ్రి. అల్లరి శక్తులను, దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. అలాగే నీ దీనదాసుడనైన నేను యోగ్యుడని కాను తండ్రి, నన్ను నీ నోటి బోరుగా వాడుకుంటున్నామని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించి స్తుతించి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకంలో మనుషులు అనేక భారాలు మోస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మానవులు మోస్తున్నటువంటి భారాలు మనం ఒకసారి ఆలోచన చేస్తే, ముఖ్యంగా బైబిల్ గ్రంథము ఏమని తెలియజేస్తూ ఉంది అంటే, పాపభారం మోస్తూ ఉన్నారు అని. అలాగే ఈ శరీరాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే రోగభారం మోస్తున్నారని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. మూడోదిగా మనం గమనించినట్లయితే రుణభారం అంటే అప్పు భారం. ఈ మూడు భారాలు మానవుడికి ఎప్పుడూ ఉండేటువంటివి. అయితే ఎప్పుడూ ఉండేటువంటి ఈ భారాలను తొలగించాలనే పాపభారాన్ని, రోగభారాన్ని, అలాగే రుణభారాన్ని తొలగించాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించబడి ఉన్నాడు. ఆయన మనం నిమిత్తము ఈ లోకానికి రావటం మనం చూస్తాం. అందుకనే క్రొత్త నిబంధనలో ఒక మాట మనం చూస్తాం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అంటారు. ఈ భారం మోస్తున్నటువంటి వారికి ఏమీ లేదంట, విశ్రాంతి లేదు. ఈ భారాలు భరించటమే సరిపోతుంది జీవితం అంతా. ఏమండి, పాపం చేయని మానవుడు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? రోగం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? అప్పు లేని మనిషి, అప్పు లేని రాష్ట్రం, అప్పు లేని దేశం ఏమైనా ఉందా? నో. వీటన్నిటికీ నో అనే ఆన్సర్ చెప్పవచ్చు మనం కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా బైబిల్ గ్రంథము పాపాన్ని గురించి ఏమని మాట్లాడుతుందో కొన్ని విషయాలు త్వరగా మనం చూసుకుని ఆరాధనలోకి వెళ్తాం. మొదటి భారం ఏంటి?
మనం ఈరోజు 3 విషయాలు చూస్తాం. మొదటిగా పాపభారం, రెండవదిగా రోగభారం, మూడవదిగా రుణభారం. ఈ మొదటి భారము కొంతమందికే ఉంటుందా లేక అందరికీ ఉంటుందా? చెప్పండి, ప్రూవ్ చేస్తారా? అందరికీ ఉంటుందని. అందుకనే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏమనంటే రోమీలకు రాసిన పత్రికలో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమీలకు రాసిన పత్రిక చూడండి, చదువుకుంటాం అన్నమాట. ఇదే మనకు రుజువు, ఇదే మనకి ప్రూవ్ అనమాట. 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి దయచేసి. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇక్కడ మనం గమనించాలి, ఈ భూమి మీద ఎవరున్నారంట? చెప్పండి, కొంచెం ఆలోచన చేసి. ఈ భూమి మీద ఎవరున్నారు? ఈ భూమి మీద మానవులు ఉన్నారు, కరెక్టే. కానీ మానవులు ఏమై ఉన్నారంట? పాపులై ఉన్నారు. అంటే ఎవరున్నట్టు ఈ భూమి మీద? పాపాత్ములు నివసిస్తున్నారు ఈ భూమి మీద. ఈ భూమి మీద ఎవరున్నారంట? పాపాత్ములు నివసిస్తున్నారు. అందుకనే ఈ భూమి పాపాత్ముల నిమిత్తమై, పాపాన్ని బట్టి ఈ భూమి ఏం చేయబడిందో తెలుసా మీకు? ఏం చేయబడింది? శపించబడింది. అందుకనే అందరూ పాపం చేశారు. ఏ భేదం లేదంటే. ఏమండి భేదం అంటే? ఏ భేదం అంటే ఎన్నో విధాలైనటువంటి భేదాలు మనం చూడొచ్చు. ఎటువంటి భేదాలు చూడొచ్చు? ఫస్ట్ చూసేది మనిషి ఏ భేదం చూస్తాడు? రంగు, కలర్ చూస్తాడు. ఐఆమ్ వైట్ అంటాడు, వైట్ ఉన్నవాళ్ళు కదా. ఏమండి కొంచెం బ్లాకిష్గా ఉంటే వైట్ ఉన్న వాళ్ళకి ఎంతో గర్వంగా ఉంటారేమో బహుశా. నువ్వు వైట్గానే ఉన్నావు కదా, నీకు గర్వం ఉందా అని మీరు అనొచ్చు. ప్రభునందు ఆ గర్వము అణిచివేయబడింది. ఫస్ట్ చూసేది మనిషి అదేనండి. ఈ లోకంలో చూసేది అదే. కొంచెం తెల్లగా ఉంటే చాలు, ఏమవుతుంది? ఇక నా అంత తోడు లేడు అన్నట్లుగా మనిషి ప్రవర్తిస్తుంటాడు. ఈ భేదములలో రెండవ భేదం ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. ముఖ్యంగా ఇండియాలో ఏ భేదం ఉంది? కుల భేదం. మేము అగ్రకులాలం, మీరు చెప్పండి తక్కువ కులాలు. మీరు తక్కువ క్యాస్ట్ వాళ్ళు, మేము అగ్రకులాలు. ఇప్పుడు ఏమైందో తెలుసండి, మొన్న ఒక అమ్మాయి అగ్రకులస్తురాలు ఒక అమ్మాయి అంటా ఉంది, మేము ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీలకి మీరు రిజర్వేషన్లు ఇచ్చారు, ఓసీల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి అని అడుగుతుంది. ఏమడుగుతుంది? ఆల్రెడీ ఇచ్చేశారు 10%. ఎస్, ఇక్కడ మనం గమనించాలి. అంటే భేదాలు మనుషుడే పెట్టుకున్నాడు. ఏ భేదం పెట్టుకున్నాడు? మీరు ఫలానా, మేము ఫలానా, మీరు ఫలానా కులస్తులు, మేము ఫలానా కులస్తులము అన్నట్లుగా భేదం పెట్టుకున్నాడు. ఇంకొక భేదం ఏంటంటే మేము ఫలానా దేశస్థులం, మేము రిచ్ కంట్రీ వాళ్ళం, మేమేంటి యుఎస్ఏ. అందుకని అందరూ ఇండియా వాళ్ళు ఏం చేస్తుంటారు? వీసాలు ఎట్లో తట్లు కష్టపడి సంపాదించుకొని, పాస్పోర్ట్స్ సంపాదించుకొని ఎక్కడికి పోవాలనుకుంటారు. చాలామంది ఇండియాలో జరుగుతున్న అరాచకాలను చూసి భయపడి వేరే దేశాలకు ఏం చేస్తారంటే పారిపోతున్నారు. మాది అగ్రదేశం. యుఎస్ఏ వాళ్ళు చూడండి ఎంత ప్రౌడ్గా ఉంటారు కదా. వాళ్ళ డాలర్ కూడా చాలా రేట్ పలుకుతుంది. టుడే ఇండియన్ డాలర్ కాస్ట్ ఎంత అంటే దాదాపు 86 రూపీస్. $1 ఈజ్ ఈక్వల్ ఇండియన్ కరెన్సీ 86 రూపీస్ ఈరోజు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక భేదం. ఈ విధంగా చూస్తే లాంగ్వేజ్ కదా, మనము తెలుగు, వాళ్ళు తమిళ్, లేదా వాళ్ళు హిందీ, లేదంటే మరాఠీ, గుజరాత్, లేకపోతే ఇంగ్లీష్. ఇప్పుడు వరల్డ్ని ఆక్యుపై చేసుకున్న లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్. చెప్పాలంటే నాకు నచ్చిన భాష అయితే తెలుగే. అంటే నేను తెలుగులో పుట్టానని కాదు, కానీ తెలుగులో ప్రతి విషయము క్షుణ్ణంగా వివరించవచ్చు. ప్రతిదానికి ఒక సపరేట్ వర్డ్ ఉంటుంది.
ఇప్పుడు బ్రదర్ అని పిలవాలంటే ఈ తెలుగులో అన్న, మనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని అన్న అని పిలుస్తాం, కానీ ఇంగ్లీష్లో బ్రదర్ అనాలి. సరే, నాకంటే చిన్నోడిని తెలుగులో ఏమంటాం అంటే తమ్ముడు అంటాం, కానీ ఇంగ్లీష్లో బ్రదర్ అనే పిలవాలి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటే తెలుగు లాంగ్వేజ్ నాకు చాలా ఇష్టము. అంటే అది రాదని మీరు అట్లా అనుకోవద్దు, బహుశా నాకు రాదు ఇంగ్లీషు, కానీ ఇక్కడ లాంగ్వేజ్ తేడా కదా. కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఇక చూసుకో, టై కట్టుకుంటారు, టక్ చేసుకుంటారు, షూ దాన్ని ఏమంటారు బ్లేజర్, షూట్ వేసుకొని, ఇటువంటి భేదాలు మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ప్రతి భేదము ఏమి కలగజేస్తూ ఉందంటే పాపాన్ని కలగజేస్తూ ఉంది. ఏం కలగజేస్తూ ఉంది? ఈ భేదాలన్నీ కూడా. అందుకే అంటాడు దేవుడు, ఏమంటాడంటే ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపాన్ని బట్టే భాషలు మారిపోయాయి, అవునా కదా? పాపాన్ని బట్టే భాషలు మారిపోయాయి, పాపాన్ని బట్టే ప్రజలందరూ కూడా చెదిరిపోయారు, ప్రజలందరూ కూడా చెదిరిపోతూ వచ్చారు. పాపాన్ని బట్టే మానవుడికి ఉన్నటువంటి గర్వాన్ని బట్టే దేవుళ్ళు దేవతలు కానటువంటి వారు వెలిశారు, పాపాన్ని బట్టే. అందుకని అంటాడు దేవుడు, అందరూ పాపం చేశారు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా, ఎవడు కూడా పుణ్యాత్ముడు లేడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తాం. అందుకని అంటాడు అందరూ పాపం చేసిన వారే. అందుకనే మానవులందరి మీద ఏ భారం ఉంది? ఇప్పుడు పాప భారం ఉంది. అదే అధ్యాయంలో 11వ వచనం చదవండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. ఇక్కడ మనం గమనించాలి, అందరూ పాపం చేశారు. అయితే ఇంకా భూమి మీద ఎవరు లేరంట? ఎవరు లేరు? నీతిమంతుడు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, నీతిమంతుడు లేరు అంటే అందరూ పాపులైనప్పుడు ఇంకా నీతిమంతుడు ఎక్కడ ఉంటాడు? నీతి లేని వారు అందరైతే పుణ్యాత్ములు, నీతి కలిగిన వారు ఎక్కడున్నారు అంటే ఎక్కడా లేరు. అందుకని మొదటిగా చూస్తున్నాం, ప్రజలందరి మీద ఉన్నటువంటి భారము ఏంటంటే, మొదటి భారము పాప భారం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతంగా ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడంటే, నా యొద్దకు మీరు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ భారాన్ని నేను తొలగిస్తాను అంటున్నాడు. మీ పాప భారాన్ని నేను తొలగిస్తాను. మీరు ప్రయాసపడుతున్నారు, ఆయా పద్ధతులు కల్పించుకొని, ఏమండి, ఆయా రకరకాలైనటువంటి విధానాలు కల్పించుకొని మీరు ప్రయాసపడుతున్నారు. మీ ప్రయాసమును నేను తీసివేస్తా, మీ పాపాన్ని నేను తీసివేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరిని ఆహ్వానిస్తున్నాడు. అందుకే అంటాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూచి బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అంటాడు. అంటే రక్షణ ఎవరికి అవసరమని బైబిల్ గ్రంథం మనకి బోధిస్తూ ఉంది. ఎవరికి అవసరం అంటే రక్షణ? పాపులకు రక్షణ అవసరం. నీతి లేని వాడికి నీతి అవసరం. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళే, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు. అందుకనే ఈ పాప భారాన్ని తీసివేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అందుకనే మొదటిగా పాప భారంలో మొదటిగా మనం చూసేది ఏంటంటే, అందరూ పాపం చేశారు. రెండోదిగా మనం చూసేది ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని మనం చూస్తాం. మూడోదిగా మనం చూద్దాం 6వ అధ్యాయం 23వ వచనాన్ని. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ మనం గమనించాలి. మూడోదిగా పాపం వలన వచ్చేది ఏంటంట? చెప్పండి. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఇక్కడ మనం గమనించాలి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పనికి ఒక జీతం ఉంటుంది, అవునా కాదా? ఏ పని చేసినా దానికి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సపోజ్ ఫలితం అంటే ఎలా చూడాలి? నా దగ్గర ఒక కీబోర్డు ఉంది, కీబోర్డ్ని నేను టచ్ చేస్తే దాని ఫలితం ఏంటి? మ్యూజిక్ వినిపిస్తుంది, అంటే సౌండ్ వినిపిస్తుంది కదా. అలాగే మనము కష్టపడి డబ్బులు సంపాదించుకుని పని చేసామనుకోండి, దాని ఫలితం ఏంటి? జీతం.
శాలరీ ఏంటి? ఆ శాలరీ ఏ రూపంలో వస్తుందంటే మనీ రూపంలో, డబ్బుల రూపంలో నీకు అది జీతం వస్తుంది. అలాగే పాపానికి కూడా జీతం వస్తుంది, కానీ అది డబ్బుల రూపంలో రాదు, కానీ మరణ రూపంలో వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? పాపమునకు వచ్చే జీతము మరణము అంటాడు. కాబట్టి మరి అందరు పాపం చేశారు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అయితే మనమందరం దేనికి పాత్రులము? ఏ జీతానికి పాత్రులు మనము? ఏ శాలరీ తీసుకోవాలి మనము? ఏమండి? మరణం అనే శాలరీ తీసుకోవాలి, మరణం అనే జీతాన్ని మనం తీసుకోవాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకు ఇష్టపడట్లేదు. నీ నిమిత్తము, నా నిమిత్తము నీవు మరణించాలని, పాపం వల్ల వచ్చే జీతం తీసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టము లేదు. అందుకని అంటాడు, ఎవరును నశించుట తండ్రికి ఇష్టం లేదు, కనుకనే నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎవరు వచ్చారంట? మనుష్య కుమారుడు, మానవ రూపంలో వచ్చిన దేవుని యొక్క కుమారుడు, రక్షకుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ద్వారా చూద్దామా ఆ మాట? దానికి ఆధారం ఏంటి అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవరైనా అన్మ్యూట్ చేసైనా సరే, 1వ అధ్యాయం 15వ వచనం. 1:15. పాపులను రక్షించుటకు ఉమ్, క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఉమ్, వాక్యము నమ్మదగినదయ్యు ఉమ్. పూర్ణాంగీకారమునకు ఏకమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చాలు. ఇక్కడ మనం గమనించాలి, పాపులను రక్షించుటకు ఎవరు వచ్చారంటండి? క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అభిషిక్తుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఈ మాట నమ్ముతారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, వారు ఏం చేయబడతారంట? రక్షింపబడతారు. పాపులను రక్షించుటకు అని వ్రాయబడింది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి వారు ఇక్కడ పాపమునకు వచ్చే జీతం వాళ్ళు ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? పాపమునకు వచ్చే జీతం మరణాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు యేసునందు ఏముంది? మనకి నిత్య జీవం ఉంది. వింటున్నారా? క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవం. అందుకనే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇంకా ఎవరైతే మీ పాపాలకు శుద్ధి కలగలేదో, ఎవరైతే ఇంకా పాపములోనే ఉండి పాపమునకు వచ్చే జీతాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారో, వారికి దేవుడు శుభవార్త ఈ దినమున ప్రకటిస్తున్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవమునకు పాత్రులుగా చేస్తున్నాడు. పాపమునకు వచ్చే జీతం మరణము. ఈ మరణం ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే, పాపం వల్ల చనిపోయినటువంటి వారిని ఈ మరణం ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే పాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పాతాళమునికి తీసుకుని వెళ్తుంది. పాతాళంలో ఏముంటుంది? మంచిదేమైనా ఉంటుందా అంటే పాతాళంలో అగ్ని ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు ఈ భూమి మీద శరీరం అగ్నిలో పడితే ఏమవుతుంది? కాలిపోయి చచ్చిపోతారు కదా. కానీ నరకంలో మాత్రం పడినటువంటి వాళ్ళు చనిపోరు. కానీ ఆ బాధను మాత్రం ఒకరోజా 2 రోజులా? ఒకరోజు 2 రోజులు అయితే ఖచ్చితంగా అందరూ మారుమనసు పొరపాటును కూడా పొందరు అనుకుంటున్నాను నేనైతే. సరే పోనీ ఒక నెల అయినా ఓర్చుకుంటారు. మనోళ్ళు చాలా ఓపిక కలిగిన వాళ్ళు ఉన్నారు కదా. యుగ యుగాలని రాయబడింది. ఎప్పటి వరకంట? ఇక నో ఎండ్. దానికి ముగింపు ఇయండి, నాట్ ఏయండి. దానికి ముగింపు అనేదే లేదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించండి. ఇప్పటికైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షింపబడండి. యేసు రక్తము ప్రతి పాపం నుండి నిన్ను శుద్ధీకరిస్తుంది. చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఉమ్, ఆయన తగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలా. ఇక్కడ మనం గమనించినట్లయితే
మానవులందరూ పాపం చేశారు. చాలామంది అంటుంటారు నేనేమి పాపం చేయలేదు అంటుంటారు కదా, అంటుంటారు అనరా? నేనేమి తప్పు చేయలేదు అంటారు. అటువంటి వాళ్ళు అబద్ధికులని బైబిల్ గ్రంథం తెలియజేస్తారు. నేను తప్పు చేయలేదు అన్న వాళ్ళు అబద్ధికులు, అబద్ధం ఆడుచున్నారని వ్రాయబడింది. ఇక్కడ రాయబడింది ఈ పాపమునకు విడుదల విమోచన ఎలా కలుగుతుందంటే నువ్వు ఒప్పుకుంటే, నేను పాపినని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడని రాయబడింది. ఇక్కడ మనం గమనించాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో ఏం రాయబడింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రాయబడింది భూమి మీద. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిమంతుడుగా పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు, నీతిమంతుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని బట్టి మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఆయన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంట? మన పాపాలను క్షమించి. ఇక ఒకవేళ మనం ఇంకా ధర్మశాస్త్రం కింద ఉంటే ధర్మశాస్త్రము పాపాన్ని క్షమించదు. పాపానికి ఏం చేస్తుంది ధర్మశాస్త్రం? శిక్ష విధిస్తుంది. ఒక చెంప మీద కొడితే మరొక చెంప కొట్టాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి బోధలో ఒకటి నేర్చుకున్నాం మనం. నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొడితే మరొక చెంప నీవు చూపించు. ఇది మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించినటువంటి మాట ఏంటంటే మన పాపాలను దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తున్నాడంటే పవిత్రులుగా చేస్తాడు. అంటే ఏంటి ఇక్కడ? మొదటిగా మనం చూసాం, మనం ఏ భారాన్ని మోస్తున్నామండి? పాప భారాన్ని మోస్తున్నాం. ఈ పాప భారం దేని నుంచి తొలగించబడుతుంది? నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఈ పాపమును తొలగించబడుతుంది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తునందు ఏముంది మనకంటే నిత్య జీవము. అంటే ఏంటి? మరణము పొందవలసినటువంటి మనము దేవుడు కుమారుని ద్వారా నిత్య జీవానికి వారసులుగా చేస్తున్నాడు. అర్థమవుతుందా? నిత్య జీవం అంటే ఇక మరణం లేదు, ఇక నరకం లేదు, ఇక శిక్ష లేదు. పాపమునకు ఉండవలసినటువంటి శిక్ష మరణం అయితే ఆ మరణం మనకి లేదు. ఇంకా ఏముంది మనకి? నిత్య జీవము. యేసుక్రీస్తు ప్రభు వారు ఉండే స్థలంలో మనము కూడా ఉంటాము. ఆయనతో మనము కూడా ఆనందించబోతున్నాం. పెళ్లి విందులో మనము పాల్గొనబోతున్నాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా పాప భారం ఎలా తొలగించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన నీతిమంతుడు గనుక మనలను సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడంట? పవిత్రులుగా చేశాడు. అలాగే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవమునకు వారసులుగా చేయబడ్డారు. అందుకనే పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారినందు నిత్య జీవం. సో మనమందరం కూడా ఇప్పుడు నిత్య జీవానికి వారసులంగా చేయబడ్డాం. అందును బట్టి ఉదయకాల సమయంలో ఏం చేయాలి? మనం దేవుని స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. మన ఎడలో ఎవరైనా హెల్ప్ చేస్తే మనం ఏం చేస్తాం? బో చేసేవాళ్ళు కానీ అంటామా? చెప్పండి. బో చేసేవాళ్ళు కానీ చాలామంది అంటుంటారులేండి, చేసి పొందుకున్నా కూడా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఏం చేశాడు? తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి నీ పాప భారాన్ని ఆయన తీసుకున్నాడు. నీవు పొందవలసినటువంటి శిక్షను ఆయన తీసుకున్నాడు. పాపం వల్ల వచ్చే జీతాన్ని ఆయన తీసుకొని నీకే ఇచ్చాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించి. ఇది మొదటిగా మనం చూస్తాం. రెండోదిగా మనం ఏమనుకున్నాం? మొదటి భారం ఏంటి? పాప భారం. రెండోది ఏంటి? రోగభారం. రోగభారం. రోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి? ఏమన్నా పైకి మాత్రం మేకప్ వేసుకొని అంటే రంగులు వేసుకొని మేకప్ వేసుకొని పైకి మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుని లోపలంతా కంపే, లోపలంతా రోగమే. ఏమండి? ఎన్ని రకాల వ్యాధులు, కొన్ని చెప్పుకోలేనటువంటి బాధలు, రోగాలు కదా. ఏంటి? రకరకాల ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్, బోన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ఎయిడ్స్. రోగం లేని మనిషి ఇప్పుడు చెప్పాలంటే ఈ బాడీ అంతా రోగంతో ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ పోరాడుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఏమంటారంటే రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ కదా. దాన్ని ఏమంటారు? ఇమ్యూనిటీ పవర్. ఆ ఇమ్యూనిటీ పవర్ లేకపోతే నిన్ను ఏం చేస్తుందంటే ఆ రోగము నిన్ను చంపేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ నీలో ఉంది కాబట్టి నువ్వు ప్రతిరోజు జీవించగలుగుతున్నావు. లేకపోతే చూడండి, మనం పండుకుంటే ఈగలు వచ్చి వాళ్తాయి. ఆ ఈగలు చేసే పని ఎంత తెలుసా?
పరాన్న జీవి అంటే ఏంటి? వేరే జీవి పైన ఆధారపడి బ్రతికే జీవులు అవి. వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకునే దాని కొరకు ఎక్కడెక్కడైతే డెడ్ బాడీస్ ఉంటాయో వాటిపైన తన గుడ్లు పెడతాయి. ఈగలు వాలిన ప్రతి ప్రదేశంలో అవి చేస్తాను. నిద్రపోయే టైంలో ప్రతి జీవి మీద, ప్రతి జంతువు మీద, ప్రతి మనిషి పైన ఈగలు చేసే పని అది. ఒకవేళ మనం మేలుకొని ఉన్నాం కాబట్టి మళ్ళీ తిరిగి లేచి స్నానాలు చేసి సబ్బులు పూసుకొని అది పూసుకొని కాబట్టి ఆ గుడ్లు అవన్నీ ఆ బ్యాక్టీరియా అంతా కూడా ఏమవుతుంది? చనిపోతుంది. అలానే కంటిన్యూగా నువ్వు కోమాలో ఉన్నావు అనుకోండి, పురుగులు ఖచ్చితంగా పట్టుతాయి. బాడీలో పురుగులు ఖచ్చితంగా పుడతాయి. ఈ పంత అట్లనే పండుకొని కొన్ని రోజులు ఉండని చూద్దాం, స్నానం చేయకుండా ఏం చేయకుండా ఖచ్చితంగా ఈ నిండా పురుగులు వచ్చేస్తాయి. రోగం లేని మనిషి ఈ భూమి మీద ఎవరు లేరు. మొన్న ఒక అమ్మాయిని చూసాం. మరి ఆ అమ్మాయి ఏం తినిందో ఏమో నాకు తెలియదు, కానీ ఈ భుజం లేదా చిన్న చిన్న ఎర్రటి గుల్లలు వచ్చాయి. ఏంటబ్బా అని దురద పెడతా అంటే చాలా రోజులు అట్లనే ఓపికగా, మనకి ఓపిక ఎక్కువ కదా, ఏదైనా దురద వస్తే గీరుకొని అట్లనే సర్దుకొని పోతా ఉంటాం, ఇంకా పట్టించుకోం. అయితే ఒక రోజుకి ఇంకా చీము రావటం మొదలైంది. ఇక తగ్గట్లేదని చెప్పేసి ఆమె ఏం చేసింది? డాక్టర్ని కన్సల్ట్ చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన చూస్తే అవి లావుగా తయారైనాయి. ఆ గుల్లలు దాదాపు 6 గుల్లలు ఉన్నాయి, లావుగా తయారైనాయి. ఏం చేయాలబ్బా అని చెప్పేసి ఒత్తుతుంటే కొంచెమే వస్తున్న చీము, కానీ గుల్ల లావుగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక స్కాన్ చేస్తే దాంట్లో పరాన్న జీవులు ఉన్నాయి, అంటే పురుగులు ఉన్నాయి. ఇక కత్తెర పట్టుకొని దాన్ని ఏమంటారు, 2 ఇట్లా పట్టుకొని ఆ పించర్ పట్టుకొని తీస్తే ఒక్కొక్కటి 1.5 అంగుళం ఉన్న పురుగు ఉంది లోపల. ఇంత పొడుగు పురుగు, 6 పురుగులు బయటకు వచ్చాయి. బ్రతికి ఉన్నటువంటి ఆమెలో గుర్తుందా మీకు? ఏంటది? బ్రతికి ఉన్నటువంటి ఆమెలో ఇంకొక జీవి జీవిస్తాం. మనకు కనబడేది అది, కనబడకుండా బ్లడ్లో ఎన్ని ఉన్నాయో కోట్ల బ్యాక్టీరియాలు మన బాడీలో. బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా కదా. గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫైట్ జరుగుతూనే ఉంటుంది. వరల్డ్లో ఎట్లయితే యుద్ధాలు జరుగుతున్నాయో బాడీలో కూడా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అలాగా ఇక్కడ మనం గమనించినట్లయితే రోగం లేని మానవుడు ఎవరు లేరండి. ఈ రోగాన్ని తీసివేయటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ రోగాన్ని, నీ వ్యసనాన్ని ఆయన వహించెను అని రాయబడింది. ఏం రాయబడింది? యెషయా గ్రంథము 53వ అధ్యాయం రండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలకు మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మన అతిక్రమ క్రియలను బట్టి మనమైతే ఏం పొందాలి? గాయపరచబడాలి. కానీ మన నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రోగంతో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు జీవించినటువంటి కాలంలో, భూమి మీద ఉన్న కాలంలో ఎంతోమంది ఆయన దగ్గరికి వచ్చారు. మార్కు సువార్తలు మనం చూసినట్లయితే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావటం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళినప్పుడు ఆమె బాగుపడటం. అలాగే మరి నయమాన్ ఉన్నాడు రాజుల గ్రంథంలో, నయమాన్ కుష్ఠరోగి, ఆయన కూడా బాగుపడినట్టు ఆయన కూడా స్వస్థపడి, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో కూడా కుష్ఠరోగులు బాగుపడినారు. ఊచకాలు చేయగలిగినటువంటి వాళ్ళు, ఇంత రకరకాల రోగాలు కలిగినటువంటి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చాడు. దయ్యాలతో పీడింపబడుతున్నటువంటి వారు సహితము ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేక రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేశారు? స్వస్థపరిచాడు. ఇప్పుడు మనల్ని ఎలా స్వస్థపరుస్తున్నాడంటే ఆయన పొందిన గాయములు, ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? మనకు స్వస్థత కలుగుతా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అందుకే అంటాడు నిర్గమకాండంలో, తండ్రి అయినటువంటి దేవుడు ఏమంటాడు? చదువుదామా ఆ మాట? 15వ అధ్యాయం 26వ వచనం చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించిన నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మన రోగాలను బాగు చేసేది ఎవరండి? దేవుడే.
చాలామంది మన టీంలో, యంగ్ బాయ్స్ వర్షిప్ టీంలో, యంగల్స్ వర్షిప్ టీంలో, మౌంట్ జియోను ప్రార్థనా మందిరంలో చేరువచ్చినటువంటి వారు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మేము ఎంతో సంతోషించాం. అనేక రోగాలతో ఉన్నటువంటి వారు బాగుపడ్డారు, స్వస్థత పొందుకున్నారు. ఆ స్వస్థతను బట్టి వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కలిగే స్వస్థత మనకి చేసేటువంటి డాక్టర్ ద్వారా కాదు, కానీ దేవుడే దానిని బాగు చేయాలి. ఎన్నో ఫెయిల్ అయినటువంటి విషయాలు మనం చూస్తాం. డాక్టర్లు ఒకవేళ ఇచ్చిన మెడిసిన్స్ రియాక్షన్ అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. ఏమండి, కరోనా టైంలో కరోనాతో ఎంతోమంది చచ్చిపోయారు. మొత్తానికి వ్యాక్సిన్ కనుక్కున్నారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు లేరా? వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళు చనిపోయినట్టు, వ్యాక్సిన్ వేసుకొని కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి వాళ్ళు బ్రతికి బయటపడితే వాళ్ళలో ఎన్నో బలహీనతలు, ఏ పనులు చేయలేనటువంటి బలహీనత వాళ్ళలోకి వచ్చేసింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇదంతా జరిగేది మనుషుల వల్ల కాదు. స్వస్థత ఎవరి వల్ల? ఆయన పొందిన గాయములలో ఏం కలుగుతుందంట మానవుడికి? స్వస్థత. నీ నిమిత్తము, నా నిమిత్తము, నీ రోగము నిమిత్తము, నీ వ్యసనము నిమిత్తము ఆయన మన నిమిత్తము గాయపరచబడింది. ఏం పరచబడ్డాడు? గాయపరచబడ్డాడు. అందుకని అంటాడు దేవుడు, స్వస్థపరచు యెహోవా నేనే. అయితే కండిషన్ ఒకటి ఉందండి. దేవుడు చెప్పాడు. ఏం కండిషన్ పెట్టాడు? నీవు నా మాట శ్రద్ధగా వినాలి. దేవుడికి ఇష్టమైనది ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైనది నీ ఆస్తంతా తీసుకొచ్చానికి ఏమని కాదు. ఏమండి, ఇంకొక ఏదో ధర్మం చేయటమో లేకపోతే వస్త్రాలు ఇయటమో ఇవి కాదు. ఆయనకి ప్రాముఖ్యంగా ఇష్టమైనది బైబిల్ గ్రంథం మొత్తం కూడా తొంగి చూసిన మనకి దొరికేది ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, ఆయనకి ఇష్టమైన పని నీవు ఆయన మాట వింటే చాలు. చేయొద్దంటే చేయకూడదు, చేయమంటే చేయాలి, అంతే. దేవుడికి కావాల్సిందేదే. అందుకని అంటాడు, నా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయమైనది జరిగించాలి. మన దృష్టికి న్యాయమైనది కాదు. మన దృష్టికి అన్యాయం కూడా న్యాయంగానే కనిపిస్తుంది. కావునా కాదా? ఏమండి, పాపం చేసిన వాడిని పోషిస్తుంది ఈ దేశం కాదు, ఈ లోకం. ఏమండి, పాపం చేసిన వాడిని పోషిస్తుంది, పాపం చేయని వాడిని చంపేస్తుంది ఈ లోకం. కళ్ళారా మనం చూస్తూనే ఉన్నాం. పాపం చేసిన వాడిని దాచిపెడుతుంది, పాపం చేయని వాడిని బహిరంగంగా చంపేస్తుంది. అది ఈ లోకంలో ఉన్న నీతి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మనుషుల దృష్టికి న్యాయమైనది ఏంటంటే అన్యాయమే న్యాయంగా భావిస్తాడు. కానీ దేవుడు ఏదైతే న్యాయమో దానినే న్యాయంగా చూస్తాడు. అందుకే ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు అంటాం. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. ఇంకా ఉన్నాయండి. ఐగుప్తీయులు కొన్ని రోగాలే మనం చూస్తాం. వింటున్నారా? ఐగుప్తు దేశంలో కొన్ని రోగాలే మనం చూసాం. ప్రకటన గ్రంథములు చాలా చాలా ఉన్నాయి. విచిత్రమైన రోగాలు వస్తాయంట. ఏ డాక్టర్ కనిపెట్టలేని రోగాలు వస్తాయి. బైబిల్ గ్రంథంలో ఉంది, తెగుళ్ళు అని రాయబడింది. కనుక వీటన్నిటిని భరించింది ఎవరంటే, ఇవన్నీ మీకు నేను రానియను అంటాడు. స్వస్థపరచు యెహోవా నేనే. ఒకవేళ వచ్చిన ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో, యోబు గ్రంథంలో. ఆయనకి వ్యాధి కలిగింది, బాధ కలిగింది, నష్టం కలిగింది. ఏం కలిగింది? వ్యాధి కలిగింది, బాధ కలిగింది, నష్టం కలిగింది. 3 కలిగినాయి. అయినా కూడా యెహోవా యందు ఆయన ఆనందించి యెహోవా నామాన్ని స్తుతించాడు. ఇక్కడ మనం గమనించాలి, మనకి కలుగుతున్నటువంటి వ్యాధుల్లో ఒక మాట ఏమంటాడంటే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. 6 బాధలు కలిగినా 7వ బాధ కలిగినా కూడా ఆ బాధలన్నింటిలోంచి తప్పించేది ఎవరు? కీడు నుండి కీడు రాకుండా కాపాడేది నేనే అంటాడు. యోబు గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. కనుక మన బాధను, మన నష్టాన్ని, మన వ్యాధిని భరించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే అంటాడు, స్వస్థపరచు యెహోవా నేను. ఈ రోగభారాన్ని మన నిమిత్తమే భరించింది ఎవరంటండి? చెప్పండి. మన రోగభారాన్ని భరించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అతడు పొందిన గాయములలో మనకేం కలుగుచున్నది? స్వస్థత కలుగుచున్నది. అందును బట్టి దేవుణ్ణి స్తుతించి. ఇది ఎన్నో భారం చూసాం మనం. రెండవది, మొదటిగా ఏం చూసామండి? పాప భారాన్ని తొలగించింది ఎవరు? చెప్పరేంటి? పాప భారాన్ని తొలగించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. రోగభారాన్ని భరించింది ఎవరు? యేసుక్రీస్తు. సరే, మూడోదిగా మనం క్లుప్తంగా చూసుకుందామా?
ఆ, మనుషులకి మరొక భారం ఏంటది? రుణ భారం. అప్పు లేని మానవుడు ఎవరైనా ఉన్నారా? అప్పు లేని దేశం ఏమైనా ఉందా? మన భారతదేశం ఎంత అప్పు ఉందో! ఆ భారతదేశం నాకు ఎందుకు, ఆంధ్రప్రదేశ్ చూసుకుందాం. ఎన్ని కోట్ల అప్పు ఉందో! మొన్ననే కదా చంద్రబాబు నాయుడు, మరి మన సీఎం గారు ఎన్నో 7,000 కోట్లేమో, ఫిగర్ నాకు పర్ఫెక్ట్గా తెలియదు కానీ బాకీ తీసుకొచ్చినట్లుగా మనకి వార్తల్లో వింటున్నాం. మనకైతే తెలియదు కానీ, మనం దగ్గరగా ఉండి చూడలేదు కానీ 15,000 కోట్లేం బహుశా తెలీదు. వార్తలు చెప్తుంటే మేము కూడా విన్నాం బాకీ తీసుకొచ్చారు. అంటే మన ఆంధ్ర రాష్ట్రం బాకీల పాలలో ఉన్నట్టే కాదా? బాకీ ఉంది. సో మన కుటుంబాల్లో చూసుకుంటే మనకి బాకీ లేకుండా ఏమన్నా ఫైనాన్షియల్గా ఈఎంఐస్ ఉంటాయి. ఏంటి ఈఎంఐస్? ఏదైనా బండి కొంటాం, మనకి బాకీలు ఏమి లేవు అనుకుంటా, ఆ ఈఎంఐ కట్టొద్దా? నెలకి ఇంత కట్టాలి. ఎన్నో రకాల బాకీలు ఉన్నాయి. ఫీజులు, తర్వాత ఇవన్నీ బాకీల కిందే. పాలు బిల్లు ఉంటాయి, నెలంతా వాడుకుంటాం, దానికి బాకీకి చెల్లించొద్దు మనం కదా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, ఒక మనిషికి మరొక మనిషికి బాకీ. ఒక రాష్ట్రము లేదంటే ఒక దేశము మరొక దేశానికి బాకీ ఉంటుంది. మరి ఇక్కడ మనం గమనించాలి, అప్పు చేసేటప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా? అప్పు చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకని? డబ్బులు మనకే వస్తున్నాయి కాబట్టి. అప్పు తీర్చేటప్పుడు ఎంతో బాధగా ఉంటుంది. తీసుకునేటప్పుడు ఉన్న ఆనందం కొంచెం కూడా ఉండదు. నేను చిన్న విషయాన్ని గమనించానండి. మనం నివసించి ఈ పట్టణంలో ఒక చిన్న విషయం. ఒక ఫ్రూట్స్ అమ్ముకునేటువంటి వ్యక్తి ఫ్రూట్స్ అమ్ముకుంటే ఒక అతను బ్యాటరీ ప్లస్ లైట్ అద్దెకిస్తూ ఉంటాడు. ఎవ్రీడే ఆ బ్యాటరీ లైట్ అద్దెకిచ్చినందుకు ఆ అద్దె రోజు 100 రూపాయలు కట్టాలి. రోజు 100 రూపాయలు కట్టాలి. అతను బ్యాటరీ ఇచ్చాడు, లైట్లు ఇచ్చాడు. ఇచ్చినందుకు నువ్వు ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు రెంట్ కట్టాలి. సరే, అతను రెంట్ కోసం ఎవ్రీడే అతను అలా చేస్తుంటాడు. ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే డబ్బులు కట్టాలి. ఆ ఫ్రూట్స్ అతను బ్యాటరీ తీసుకునేటప్పుడు, లైట్లు కట్టేటప్పుడు, అబ్బా నా బండి అంతా వెలిగిపోతుందని ఎంతో ఆనందంగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. అతను వచ్చి 100 రూపాయలు ఇయ్య అంటే ఇట్లా నేను చూశాను కల్లారు. అతను ఫ్రూట్స్, అతనికంటే వెనకొచ్చిన వాళ్ళకి ఫ్రూట్స్ అమ్ముకుంటున్నాడు కానీ ముందుగా వచ్చినటువంటి అతనికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మాత్రం ఇవ్వటానికి చాలా ఆలస్యం చేశాడు. బాధపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. 100 రూపాయలు తీసానికి ఇవ్వటానికి ఎంతో బాధపడుతున్నాడు. నేను కల్లారు, సరే ఏంటిది, నువ్వేం ఉచితంగా ఇవ్వట్లేదు కదా, అతనికి నువ్వు బాకీ ఉన్నావు. ఏంటిది? అతను వస్తువు నువ్వు వాడుకున్నందుకు అతనికి నువ్వు బాకీ ఉన్నావు కాబట్టి నువ్వు 100 రూపాయలు ఇవ్వటానికి ఎంతో బాధపడుతున్నాడు. కనుక తీసుకునేటప్పుడు ఉన్న ఆనందము ఇచ్చేటప్పుడు, పాపం చేసేటప్పుడు ఉన్న ఆనందము పాప భారాన్ని భరించేటప్పుడు ఉండదు. అర్థమవుతుందా? పాపం చేసేటప్పుడు ఉన్న ఆనందము పాప భారాన్ని భరించేటప్పుడు ఉండదు. కష్టపడాలి, ఏడ్చాలి, నరకాన్ని అనుభవించాలి. అయితే ఇదంతా కూడా, ఈ భారాన్ని అంతటా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు భరించారు. నీ పాప భారము, నీ రుణ భారము. అందుకని అంటాడు, ఒక మాట రాయబడి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి త్వరగా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముగా వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు కనపరచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఆజ్ఞ వలన, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన అని రాయబడింది. అంటే ఏంటది? ధర్మశాస్త్రం. ఆ ఆజ్ఞ ఏం చేస్తా ఉంది? ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా నువ్వు రుణస్థుడివే. అర్థమవుతుందా? ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, అన్ని ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా నీవు రుణస్థుడు. ఇక్కడ రాయబడింది వ్రాత రూపకమైన రుణపత్రం. పాపం వల్ల వచ్చే బాకీ ఏంటి? పాపం చేసిన తర్వాత నువ్వు చెల్లించవలసినది ఏంటి? ఆ బాకీ ఏంటి అంటే మరణం. ఆ శిక్షను భరించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే వ్రాత రూపకమైన, మన మీద రుణముగా ఉన్నటువంటి, మనకు విరోధముగా నుండిన పత్రమును ఆయన ఏం చేశాడంట? మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా దానిని
ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడంట, జీవింపజేశాడు. మనలను జయోత్సవంతో వేడుకకు కనుబరిచాడు. ఇప్పుడు మన మీద ఉన్నటువంటి రుణభారం ఏంటది? రుణభారము. ఈ రుణభారాన్ని ఆయన ఏం చేశాడంట, సిలువకి మేకులతో కొట్టివేశాడు. అంటే ఏంటి? నీ రుణాన్ని ఎవరు తీర్చారు? నీ బాకీని ఎవరు తీర్చారు? గవర్నమెంట్ అప్పుడప్పుడు ఇస్తుంటుంది, స్కీమ్స్, బాకీలు ఇస్తుంటుంది కదా. ఉన్నట్టు ఏం చేస్తుంది, నీ రుణాన్ని మొత్తాన్ని ఎత్తేసి ఎంత హాయో అదండి. 1 లక్ష రూపాయలు నువ్వు లోన్ తీసుకున్నావు. ఆ 1 లక్ష రూపాయల లోన్ ఏదో ఒక పేరు మీద తీసుకొని ఉంటారు. ఆ 1 లక్ష రూపాయల లోను గవర్నమెంట్ వాళ్ళు పాపం బాధల్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పేసి రుణాన్ని ఎత్తేసారు అనుకో. రుణాన్ని ఎత్తేసారు. ఇప్పుడు అది ఇక్కడ మనం చదువుకున్నాం. ఆయన ఏం చేశాడంట, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, రుణాన్ని ఎత్తివేసి, ఎంత హాయిగా ఉంటుందో. 1 లక్ష రూపాయలు బాకీ ఉంటే ఆ 1 లక్ష రూపాయలు మనకు బదులు వేరే వాళ్ళు కడితే ఎంత హాయో కదండి. అవునా కదా. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు సుబ్బారావు సార్కి బాకీ ఉంటే సన్నీ వచ్చి, అన్నా నువ్వు ఎంతో కష్టపడి సేవకుడివి, నేను కడతానని చెప్పి సన్నీ కట్టాడు అనుకో, నాకు ఎట్లుంటుంది? పండగే కదా. ఇంకా ఆ 1 లక్ష రూపాయలు పోతే ఎంతో హాయిగా ఉంటుంది. అలాగా మన పాప భారాన్ని, మన పాపపు రుణపత్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మేకులతో సిలువకు బిగించాడు, కొట్టివేశాడు. మనకు అడ్డంగా ఉన్నది ఎక్కడికి? పరలోక రాజ్యానికి పోకుండా ఆ రుణము, ఆ అప్పు. అందుకే బాప్తీసం తీసుకున్నప్పుడు దైవ సేవకులు మరి ఏమడుగుతారంటే, నువ్వు ఎవరికైనా బాకీ ఉన్నావా అని అడుగుతారు. బాప్తీసం తీసుకుని ఎవరికైనా బాకీ ఉంటే బాప్తీసం ఇయ్యరు. ముందర పోయి బాకీ తీర్చుకొని రావాలి, అప్పుడే బాప్తీసం ఇస్తారు. బాకీ ఉంటే బాప్తీసం తీసుకోకూడదు కూడా. ఎందుకంటే వేరే వాళ్ళకి నువ్వు అచ్చి ఉండకూడదు బాప్తీసం తీసుకోవాలి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి కదా. అతడు వచ్చి నిన్ను అబ్జెక్షన్ చేసే, నువ్వెందుకు బాప్తీసం తీసుకున్నావు, నాకు బాకీ ఉన్నాడు, దాన్ని తీర్చిన తర్వాత తీసుకొని అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాకీ, మన మీద ఉన్నటువంటి బాకీ రుణపత్రాన్ని ఆయన ఏం చేశాడంట, మేకులకి బిగించేశాడు, తుడిచివేశాడు. వ్రాత రూపకమైన తుడిచివేశాడు. పాత నిబంధనని క్రొత్త నిబంధన చేత ఉన్నటువంటి మొదటి నిబంధనని పాతగిల్ల చేశాడు. అర్థమవుతుందా? పాతగిల్లిన వస్త్రం మనం వాడుకుంటామా? జాగ్రత్తగా వినాలా. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం గురించి ఆ మాట రాయబడింది. క్రొత్త నిబంధన వచ్చినందుకు మొదటి నిబంధన పాతగిల్లిపోయింది. అంటే ఏంటి? మన మీద ఉన్నటువంటి ఆ రుణపత్రం ఏం చేశాడు? తుడిచి వేశాడు, చింపేశాడు. మనము ఒకవేళ బాకీ అంతా క్లియర్ అయిపోయింది, నో డ్యూ సర్టిఫికెట్ అయితే బ్యాంక్ వాళ్ళు ఇస్తాడు. ఇప్పుడు మనకి ఎవరికైనా మనిషికి ఒక మనిషి బాకీ ఉంటే ఏం సర్టిఫికెట్? ఉన్న పత్రాన్ని చించటమే నో డ్యూ సర్టిఫికెట్. అవునా కాదా? మన పత్రం రాసిస్తాం కదా, ఇన్ని రూపాయలు తీసుకుంటున్నాను, పలానా ఆయన దగ్గర ఇంత తీసుకుంటున్నాను, నెలకి ఇంత కట్టాలి, 1 రూపాయికి 100 రూపాయలకి ఇంత వడ్డీ అని రాసుకుంటాం. ఆ పత్రాన్ని చింపివేస్తాం రుణం తీరిపోయిన తర్వాత. అలాగేం చేశాడంటే మన పాపపు రుణాన్ని, ఆ పత్రాన్ని సిలువలో ఆయన చింపివేశాడు. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నట్టు అడ్డు తెరను ఆయన ఏం చేశాడు? చింపివేశాడు. తండ్రికి మనకి సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. విజయోత్సవంతో మనల్ని ఏం చేశాడంట? వేడుకకు బాహాటంగా కనబరిచాడు. ఇప్పుడు ఇంత గొప్పగా చేసిన తండ్రిని మనము ఆరాధించాలి. మొదటి భారం ఏంటి చెప్పండి? మొదటి భారం పాప భారాన్ని ఆయనే భరించాడు. రెండో భారం రోగ భారాన్ని ఆయనే భరించాడు. మూడోది పాప భారం. ఆ పాప భారాన్ని కూడా ఎవరు భరించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారే భరించారు. ఇంకా చెప్పాలంటే నీ విషయంలో, నా విషయంలో చెప్పుకోవడానికి ఎంతో టైం పడుతుంది, కానీ చాలా భారాలు ఆయన భరించాడు. అందుకు నువ్వేం చేయాలి? నీ రుణం ఏంటి? నువ్వు ఎలా తీర్చుకుంటావు ఆయన రుణాన్ని? ఎలా తీర్చుకుంటావు? ఆయన ఆరాధించు, ఆయన చెప్పిన పని చేయి, ఆయన మాట విను. ఆయన మాట వింటే చాలు. అందుకంటాడు, నా ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించు. అదే చాలు, ఇంకేం చేయాల్సిన పని లేదు. ఏమండి? చాలామంది అనుకుంటుంటారు, అమ్మో అది చేయలేమో ఇది చేయలేమో అనుకుంటుంటారు. ఏమీ అవసరం లేదు. ఆయన మాట వింటే చాలు, ఆయన మాట ప్రకారం జీవిస్తే చాలు, ఆయన మాటను నీవు గౌరవిస్తే చాలు, ఆయనకి ఇష్టడుగా జీవిస్తే చాలు, ఆయన కనుదృష్టిలో నీవు నీతిమంతుడిగా కనబడితే చాలు, ఆయన కనుదృష్టిలో ఆయన చెప్పినది చేస్తే చాలు. అందుకే పూర్వీకులు ఆశీర్వదింపబడ్డారు. ఆయన మాట విన్నందుకే పూర్వీకులు అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఆయన మాట విన్నందుకు కష్టమైన, ఏడుపైన, బాధైన, కన్నీరైన యోబు భరించాడు, ఆశీర్వదింపబడ్డాడు. అబ్రహాం భరించాడు, ఆశీర్వదింపబడ్డాడు. నీతిమంతుడైన నోవాహు ఆయన మాట విన్నాడు, బ్రతికి బట్టగట్టాడు, ఆరాధన చేశాడు, బలి అర్పించాడు. మనం ఏం చేయాలి? ఊరికి 4 మాటలు చేస్తే సరిపోదు.
4 మాటలు వచ్చి ఆదివారం పూట, అయ్యా ఇంత బాగా మాట్లాడావయ్యా, నా పాప భారాన్ని భరించావు, నా రుణ భారాన్ని భరించావు, నా రోగ భారాన్ని భరించావు, అందుకు నీకు వందనాలని చెప్తే సరిపోద్దా? సరిపోద్దా? చెప్పండి. సరిపోదు. నీ జీవితాంతం ఆయన మాటలు వింటూ బ్రతకాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి. నీ మరణ పర్యంత వరకు, లేదా ఆయన వచ్చేంత వరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆయన మాట ప్రకారంగా జీవించటమే నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు. ఇది ఒక 2వ కోణం. ఇది ఆయనను ఆరాధించు. కనుక మనం ఆరాధన చేస్తాం. మన పాప భారాన్ని భరించాడు, మన రోగ భారాన్ని భరించాడు, మన అప్పు భారాన్ని అనగా రుణ భారాన్ని మేకులకు కొట్టివేశాడు. మనలను యేసుక్రీస్తు ప్రభువారితో జీవింపజేశాడు. ఆయన పొందిన గాయముల చేత మనకేం కలిగింది? స్వస్థత. ఆయన పొందిన గాయాల, ఆయన చిందించిన రక్తం చేత మనకి క్షమాపణ. ఆయన మేకులు కొట్టించుకున్నటువంటి విధానాన్ని బట్టి మన రుణభారము తుడిచివేయబడింది, ఎత్తివేయబడింది. అందుని బట్టి దేవుని ఆరాధన చేస్తారు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.